సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలోని ప్రధాన రోడ్లన్నీ గుంతలు గోతులతో అధ్వానంగా ఉన్నాయని, బొల్లారంలో మిషన్ భగీరథ పేరుతో రోడ్లన్నీ తవ్వేశారని, గోతులు గుంతల కారణంగా వాహనాలు పాడైపోతున్నాయని, చాలీచాలని జీతాలతో బతకలేక ఇబ్బందులు పడుతున్న వారి వాహనాలు మరమ్మతులు చేయించుకోలేక నానా అగచాట్లు పడుతున్నారని, బొల్లారంలో సుమారు 50 వరకు రెడీమిక్స్ కంపెనీలు ఉన్నాయని, ఆయా కంపెనీల్లో ఎంత వేస్టేజీ వస్తుందని, ఆ కంపెనీ వారితో మాట్లాడి ఆ వేస్టేజ్ తీసుకొచ్చి ఆయా గోతులు నింపిన రోడ్డు ప్రమాదాలను తప్పించవచ్చని, ఇప్పటికైనా ఈ సమస్యలను స్పందించకపోతే బీజేపీ తరపున మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగిందని, కావున ఈ సమస్యలపై దృష్టి సారించాలని, వెంటనే పరిష్కరించాలని బీజేపీ బొల్లారం మున్సిపల్ శాఖ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. हर एक दिन का एक आदमी को 1000-2000 खर्चा है. कमन पट्टी टूट जा रहा है तो कमन पट्टी लगाने में 3000 रुपया खर्चा है. अच्छा, तो वो पहले एक रोड बन रहा है वो ठीक नहीं करके ये रोड पे डाल रहे, तो ये रोड कच्चा रोड को तो देखना चाहिए, क्यों नहीं देख रहे. आपका बात सही है. आपको कितना खर्च हुआ? आपका गाड़ी को रिपेयर हुआ कुछ? 8000 रुपया खर्चा हुआ. మున్సిపల్ కమిషనర్ గారికి మేడం నమస్కారం. మన బొల్లారంలో రోడ్లు మరీ దారుణంగా తయారైనాయి మేడం. సరే రోడ్లు రిపేర్ చేస్తున్నాం, బాగుంది. రోడ్ డైవర్షన్ చేసినారు. ఈ డైవర్షన్ చేసే రోడ్లో అక్కడ కొత్త రోడ్ వేస్తున్నాయి. డైవర్షన్ చేసిన రోడ్లో కనీసం ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి, ఆ గుంతలలో మీరు ఫోన్ చేస్తే బొల్లారంలో మన ఇండస్ట్రీలో కనీసం 50 రెడీమిక్స్ కంపెనీలు ఉన్నాయి. రెడీమిక్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే మనకు ఉచితంగా వేసిపోతారు మేడం వేస్టేజ్. మీరు ఫోన్ చేసి వేస్తే ఒకరోజు నైట్ పెట్టుకుంటే అయిపోతాయి. ఈ గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవి కూడా చేయకపోతే ఎందుకు మేడం? ఇంకా ఇంత పబ్లిక్ మన దగ్గర 1,00,000 పైన జనాభా ఉన్నారు. వాళ్ళు వాహనాలు వాహనాలు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి. వాళ్ళు సంపాదించినంత ఆ వాహనాలు రిపేర్కి పెట్టాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళ భార్య పిల్లలు ఏం తింటారు, రూమ్ కిరా ఏం కడతారు, పిల్లలు ఇలా చదివించుకుంటారు మేడం. ట్యాక్స్ కట్టాలి, డ్యామేజ్లు చేయించుకోవాలి. వాళ్ళు అంటే ప్రజలు బతకాలా లేదా మేడం? మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి ఈ వారం రోజుల్లో ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో మీరు రోడ్ వేసే వరకు అక్కడ వేస్టేజ్ రెడీమిక్స్ తీసుకొచ్చి వేయాలని చెప్పి కోరుతున్నాం. లేని వేళ వారం రోజులు మీకు టైం ఇస్తున్నాం. వారం రోజులు మీరు చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి బొల్లారం మున్సిపల్ ఆఫీస్ని ముట్టడిస్తాం. అక్కడ అవసరం అంటే దీక్ష కూడా చేస్తాం. మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం. దయచేసి మీరు ప్రజల కోసం ఆలోచించి ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.